హాయ్ అందరికీ. శివుడు నరికిన వినాయకుడి నిజమైన తల ఎక్కడుందో తెలుసా? వినాయకుడి తలను శివుడు నరికిన తరువాత అది ఎక్కడ పడింది? ఆ తర్వాత అసలు ఆ తల ఏమైంది? ఏనుగు తల ఎలా వచ్చిందో చాలా మందికి తెలుసు. కాని శివుడు గణపతి తనే తన కొడుకు అని తెలియక గణేశుడి తలను ఎక్కడ నరికాడు? ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? అసలు ఆ తల ఏమైంది అని చాలా మంది హిందువులకు తెలియదు. వినాయకుని కథను విన్నా పూజించినా పుణ్యం వస్తుంది. అలాంటి వినాయకుడి గురించి ఎవరికీ తెలియని కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు సాయంత్రం వేళ ఏకాంతంలో ఒంటికి పసుపు రాసుకుంటున్న పార్వతీదేవి అదే పసుపు ముద్దతో ఒక బొమ్మను చేసింది. ఆ పసుపు ముద్దకే ప్రాణం పోస్తే గణేశుడు అయ్యాడు. తను స్నానానికి వెళ్తున్నాను, ఎవరినీ లోనికి అనుమతించకు అని ఆ బాల గణేశుణ్ణి ఆజ్ఞాపిస్తుంది. అమ్మ ఆజ్ఞ మేరకు విఘ్నేశ్వరుడు ఆ గుమ్మం దగ్గర ద్వారపాలకుడిగా ఉంటాడు. కొద్దిసేపటి తరువాత శివుడు తన ఇల్లే కదా అని వేగంగా ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇది గమనించిన గణేశుడు శివుణ్ణి అడ్డుకుని, మా అమ్మ స్నానం చేస్తుంది కావున తను వచ్చే వరకు బయటనే వేచి ఉండాలి అని చెబుతాడు. ఇది తన ఇల్లేని, పార్వతి నా భార్య అని, నన్ను లోనికి అనుమతించాలి అని ముద్దు చేస్తూ అడుగుతాడు శివుడు. అయినా వినాయకుడు ఆ మాటలు పట్టించుకోకుండా, మా అమ్మ ఎవరినీ లోనికి రానివ్వద్దు అని చెప్పింది, ఎవరు వచ్చినా నేను అనుమతించను అని చెప్పాడు. శివుడు గణేశుడు పసివాడు అని ఎంతో ముద్దుగా సర్ది చెప్పినా వినడు. చివరకు భయపెట్టినా భయపడడు. గణేశుడు శివుడితో యుద్ధానికి కూడా కాలు దువ్వుతాడు. ఆ బాలుణ్ణి చూస్తే చిన్నపిల్లాడు కాని మాటలు కోటలు దాటుతున్నాయి. బాలుడి మాటలకు కోపం వచ్చి యుద్ధానికి దిగుతాడు శివుడు. హోరాహోరీలో శివుడు తన త్రిశూలాన్ని గణేశుడిపై ప్రయోగిస్తాడు. ఆ త్రిశూలం వేగానికి గణేశుడి తల తెగి కైలాసం అవతల పడిపోతుంది. అప్పుడే పార్వతీదేవి వచ్చి తలలేని తన బిడ్డను చూసి తల్లడిల్లుతూ మొండాన్ని తన ఒడిలోకి తీసుకుని తన అల్లారు ముద్దు అయిన తన బిడ్డను చంపుతావా అని దుఃఖిస్తుంది. విషయం తెలిసిన శివుడు ఆవేదన చెందుతాడు. పార్వతీదేవిని ఎన్నో మార్గాల్లో సముదాయిస్తాడు. కాని తన బాధను మాత్రం తగ్గించలేకపోతాడు. ఇక చేసేదేమీ లేక భటులను పిలిచి గణేశుడి తలను తీసుకురమ్మని పంపుతాడు. కాని వారికి ఎంత వెతికినా తల దొరక్క తిరిగి కైలాసానికి వస్తారు. చివరికి బ్రహ్మ సలహాతో ఏనుగు తలను పెట్టి ప్రాణం పోస్తాడు శివుడు. అతీతమైన శక్తులను త్రిమూర్తులు గణేశుడికి ఇస్తారు. అవి తొలి పూజ గణేశుడికే అని, తనను తలుచుకున్న వారికి ఆపదలు రావు అని, ధ్యానానికి బుద్ధిమంతుడికి ప్రతీకగా నిలుస్తాడు అని దేవతలు ఆశీర్వదిస్తారు. దీనితో వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడిగా కీర్తి గడించాడు. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన కదే. కాని పార్వతీదేవి స్నానం చేసిన చోటు, శివుడు కైలాసం నుంచి వచ్చి గణేశుడి తల నరికిన చోటు ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదు. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. శివుడు స్వయంగా నడిచిన నేల, బాల గణేశుడికి శివుడికి యుద్ధం జరిగిన ప్రదేశం ఎక్కడో తెలుసా? ఉత్తరాఖండ్లోని పాతాల్ భువనేశ్వర్ అనే గుహ దగ్గరే ఈ కథంతా జరిగింది. ఈ గుహ మొత్తం సున్నపు రాయితో ఉంటుంది. ఇక్కడికి పర్యాటకులు చాలా మంది వస్తుంటారు. ఈ గుహలోకి కొద్ది దూరమే అనుమతి ఉంటుంది. అది దాటి మానవ మాత్రులు ఎవరూ పోలేనంత భయంకరంగా ఉంటుంది. అలా వెళ్తే పాతాళలోకం వస్తుంది అని నమ్మకం. ఈ గుహలో భయంకరమైన పాములు, జంతువులు ఉంటాయి కాబట్టి దీని చివరి వరకు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాని పార్వతీదేవి స్నానం చేసిన అందమైన మరియు అతి పవిత్రమైన కొలను ఈ గుహలోపలే ఉంది. ఈ కొలను పక్కనే పార్వతీదేవి గణేశుడి బొమ్మ తయారు చేసి ప్రాణం పోసింది. పితోరాగఢ్ జిల్లాలోని గంగోలిహత్ కి 14 కిలోమీటర్ల దూరంలో ఈ పాతాళ గుహ ఉంది. కైలాసం తర్వాత శివుడికి ఇష్టమైన ప్రదేశం ఇదే అని చెబుతారు. శివపార్వతులు ఈ గుహలోనే ఎక్కువగా ఏకాంతంగా గడిపేవారంట. ఈ గుహ లోపలికి దేవాతి దేవతలు కూడా వెళ్లలేరంట. ఆ దేవదేవుడి అనుగ్రహం ఉంటే తప్ప లోనికి ఎవరూ వెళ్లలేరంట.
కానీ ఇది శివపార్వతులకు నివాస గృహమా అనే సందేహం రావచ్చు. స్కంద పురాణంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ కిలోమీటర్ల పొడవున్న పాములు, వింత జీవులు ప్రకాశిస్తూ కనబడ్డాయంట. ఇది మరో లోకాన్ని తలపించిందంట. శివుడు గణేశుడికి ఏనుగు తల పెట్టిన మరుసటి రోజు భటులకు అసలైన తల దొరికిందంట. దాన్ని తీసుకువచ్చి ఆ దేవదేవుడి అనుమతితో ఆ గుహ లోపల ఉన్న గుడిలో పెట్టారని స్కంద పురాణంలో ఉంది. అంటే నిజమైన గణేశుడి తల అక్కడే గుహలో ఉన్న గుడిలో ఉందన్నమాట. ఇంతటి పవిత్ర స్థలం మన దగ్గరలో, అది మన భారతదేశంలో ఉండడం అనేది మన అదృష్టం. మనం ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు చేసుకుంటాం, కానీ ఈ అపురూపమైన మరియు పరమ పవిత్రమైన స్థలం గురించి తెలియకుండానే ఏకదంతుడికి పూజలు చేస్తుంటాం. ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన పుణ్యస్థలం ఈ పాతాళ్ భువనేశ్వర్ గుహ. ఇదండి వినాయకుడి తల గురించిన కథ. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.